ప్రశ్నిస్తే సస్పెండ్ చేయడం సిగ్గు సిగ్గు. పార్లమెంట్ ఎంపీలు సస్పెండ్ పై ప్రతిఘటించండి. పార్లమెంట్ ఎంపీలకు అండగా పోరాడదాం. ఎంపీలకు అండగా పోరాడదాం. మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఆదేశాల మేరకు మా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు గిరికి రుద్రరాజు గారు ఆదేశాల ప్రకారం ఈరోజు అఖిలపక్షం సిపిఎం సిపిఐ ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కూడా ఏకదాటిగా ఈ నిరసన కార్యక్రమం విశాఖపట్నంలో చేయడం జరిగింది. కాబట్టి ఎందుకంటే ఈ బీజేపీ చేస్తున్న ఇప్పుడు ఈ ఇష్టారాజ్యంగా వాళ్ళు బీజేపీ అంటే ఎంత దౌర్భాగ్యంగా ఎంత దౌర్జన్యాలు చేస్తుందో ఉదాహరణ 146 మంది మాజీ మంత్రులుగా కేంద్ర మంత్రులుగా ఆ మాజీ ఎంపీలుగా రాజ్యసభ సభ్యులుగా ఉన్న 146 మందిని సస్పెండ్ చేసే హక్కు ఈ మోడీకి అమిత్ షాకి లేదు. ఎందుకంటే వీళ్ళు ఒక నాటకం ఆడుతూ ఈ నాటకంలో వాళ్ళ తాలూకు వ్యక్తినే ఒక పాస్ రూపంలో ఇచ్చి పంపించి వాళ్ళే ఒక సృష్టించి వాళ్ళు ఎవరైతే వాళ్ళని వేరే మిగతా పార్టీ మీద తోసి వాళ్ళు ప్లాన్గా వ్యవహరించారు. కాబట్టి ఎందుకంటే ఈ 146 మందిని అన్ని పార్టీలు కూడా సస్పెండ్ చేయగలిగితే వీళ్ళు దొంగతనాలకి దోపిడీలకి వీలవుతుందని చీకటి రాజ్యం తేవాలని ఈ మోడీ గారు అమిత్ షా గారు నిత్యం ఆలోచిస్తున్నారు. దానికి ఉదాహరణే ఇప్పుడు 12 అంశాలు పార్లమెంట్లో వచ్చాయి. 6 అంశాలు వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకుంటున్నారు. అంటే ఏ రకంగా మీరు సస్పెండ్ చేసి అంటే మీరు మీ వ్యక్తులకి మీ దొంగ వ్యక్తులకి దొంగ సంస్థలకి మీరు కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికే ఈ సస్పెండ్ చేయడం వచ్చింది. అలాంటి పరిస్థితిగానే ఉంటే మీకు రోజులు దగ్గర పడిపోయి ఇప్పుడు ఈ 9 సంవత్సరాలు ఈ భారతదేశంలో మీరు మోడీ గారు ఈ కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేసేది లేదు. అలాగే ఈ పార్లమెంట్కి కూడా రక్షణ లేకపోతే ప్రతి ఒక్కరు కూడా దాన్ని గుర్తిస్తున్నారు. ఈ మోడీ గారు అమిత్ షా గారు తెలియజేసుకోమని డిమాండ్ చేస్తున్నాం. రేపు రానున్న కాలంలో మోడీ ఇంటికి వెళ్ళిపోవడం ఖాయమని అఖిలపక్షం తరఫున కోరుతూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.